హలో నమస్తే అండి. మన శివాజీ గారు తెలుసో తెలియకో ఏదో మాట్లాడారు. దాని మీద మహిళా కమిషన్ పిలవడం జరిగింది. పిలిచిన తర్వాత ఆయన ఏదో అపాజిట్ ఇవ్వడం జరిగింది. అక్కడితో అది అయిపోయింది. మళ్ళీ నాగబాబు గారు మళ్ళీ వచ్చి మీరు మళ్ళీ దాని గురించి మాట్లాడి మీరు మాట్లాడే విధానం వల్ల అక్కడ మీకే కాదు, మీ అభిమానులకే కాదు, మెగా ఫ్యామిలీకే కాదు, జనసేన పార్టీకి కూడా ఇబ్బంది ఎదురయ్యే పరిస్థితి ఏర్పడుతుందండి. దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో ఆపేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అండి. ఒక జనసేన కార్యకర్తగా నా అభిప్రాయాన్ని నేను తెలియజేశానండి. అది నా అభిప్రాయం అండి. ఎందుకంటే ఒక జనసేన కార్యకర్తగా బయట ఈ వీళ్ళు మాట్లాడే మాటలు మనకి ఇబ్బందికరంగా ఉందండి. రేపొద్దున అది పార్టీకి కూడా శ్రేయస్కరం కాదు. ఇలాంటి విషయాలు పట్టుకుని రేపొద్దున ప్రతిపక్షాలు మాట్లాడే అవకాశం మనం ఇచ్చిన వాళ్ళు అవుతామండి. దయచేసి ఆయన తెలుసు అన్నాడో తెలియక అన్నాడో అన్నాడు, అంతా అయిపోయింది. ఇంకా మనం రాజకీయాల్లో ఉన్న మరి ఈ విషయాలన్నీ రాజకీయాల్లో పెట్టడం, రాజకీయాలు ఇందులో పెట్టడం అది అంత ఇబ్బందికరంగా ఉంటుందండి. ఇక్కడ పరిస్థితి అయితే ఆ రకంగా ఉందండి. మెగా ఫ్యామిలీ అభిమానిగా నా ఆవేదన వ్యక్తం చేశానండి. ఇందులో మీకు విషయాన్ని చెప్పినాను తప్ప మీకు ఆర్డర్ ఇచ్చేంత స్థాయి మాకు లేదండి. సార్.